1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మేడం. నమస్తే నవీన. మేడం, మనం చాలాసార్లు ఈ కంటెంట్ గురించి మాట్లాడుకున్నాము. అంటే చాలా మంది వైఫ్ అండ్ హస్బెండ్స్ చూడండి, ఏదైనా చిన్న గొడవ అయింది అనుకోండి, కొంతమంది వెంటనే అడ్జస్ట్ అయిపోతారు, మంచిగా మాట్లాడేసుకుంటారు, మళ్ళీ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. కొంతమంది చూసుకుంటే ఒక 2 రోజులు అలుగుతారు, పనులు జరుగుతూనే ఉంటాయి కానీ మాట్లాడుకోరు. ఇంకొంతమంది ఏంటంటే దాన్ని బాగా దూరం తీసుకెళ్తారు, అసలు ఇక మాట్లాడరు. ఇంకా అన్ని అయిపోయి కూడా ఇంట్లో పడుకునే టైంకి కూడా ఎవరికి వాళ్ళే పడుకోవడం, అక్కడ కూడా అసలు మాట్లాడుకోరు. మీరు చాలా వీడియో చెప్పారు, ఆ బెడ్ టైం అనేది చక్కగా ఇద్దరు మాట్లాడుకోవాలి. ఆ మార్నింగ్ నుంచి జరిగిన పనులు కానీ ఒకవేళ ఏదైనా తప్పులు జరిగినా కూడా ఇద్దరు చక్కగా మాట్లాడుకొని ప్రేమగా ఉండాలి, అదే టైం మంచి టైం అని చెప్పారు. మరి కొంతమంది ఇలా కోపం ఉండి అలిగి ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఫిజికల్ కూడా దూరంగా పెట్టడం చేస్తూ ఉంటాం అతి తెలివిగా భార్యలు. మరి ఇది ఎంతవరకు వెళ్తుంది అలా పెట్టడం వల్ల? అంటే ఒకటి, ఆడదాని మనసు చాలా సున్నితమైంది. అంటే ఏదైనా ఒక మాట అంటే అది పట్టుకొని పీక్కుని బాధపడతారు. ఏదైనా అనగానే చూడు కళ్ళనీళ్ళు జలజలా వచ్చేస్తాయి. ఆడదానికి తిట్టగానే రోషంతో కన్నీళ్ళు వచ్చేస్తాయి ముందు. ఆ మాట ఇంపాక్ట్ వాళ్ళకి ఆ మైండ్లో అది గుచ్చుతూనే ఉంటుంది. అలా గుచ్చుతున్నప్పుడు మగవాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే వాళ్ళు వెంటనే అన్నీ మర్చిపోతారు, లేదా వాళ్ళ ఫిజికల్ నీడ్ కూడా ఆడవాళ్ళ కంటే సహజంగా ఎక్కువ ఉంటుంది అనుకుంటా. అంచేత ఇన్ని తిట్టేసి పెళ్ళాన్ని కొట్టేసి మళ్ళీ నా పక్కకి రా అంటే ఎలా వస్తుంది? అది ఎందుకు అర్థం కాదు మగాళ్ళకి. అంటే ఆడవాళ్ళ తరఫున మాట్లాడడం కాదు, నువ్వు ఆ అమ్మాయిని హింసించావు, లేదా కొట్టావు, లేదా తిట్టావు, ఏదో మానసికంగా బాధ పెట్టేసి రా అనగానే రావడానికి అదే మిషన్ కాదు కదా. బాధపడే ఆ టైము లేదు, అది కూడా అదే అసలు ఎందుకు ఆలోచించరా ఆ విషయం. ఇప్పుడు మన వాళ్ళు చెప్తారు చూడు, నిద్ర పట్టాలంటే మీరు నిద్రపోవాలంటే లైట్లు ఉండకూడదు, ప్రశాంతంగా ఉండాలి, మీరు టీవీలును సెల్ ఫోన్లు చూడకండి. ఈ నిద్రపోవడానికి కొన్ని లక్షణాలు చెప్తున్నారు. అలాగే పడకటింట్లో కూడా భార్యాభర్తలు కలిసి ఉండాలంటే కొంత వాతావరణం అనుకూలంగా ఉండాలి కదా వాళ్ళకి. మానసికంగా కూడా ఉండాలి, కేవలం ఫిజికల్గానే కాదు, మానసికంగా ఉండాలి. ఆ మనసు రంజించి ఉండాలి. ఆ పురుషుడితో కలిసి ఏకాంతంగా గడపడానికి ఈమె కూడా సంసిద్ధురాలుగా ఉండాలి. అదేమీ లేకుండా నిన్ను కొట్టేస్తాను తిట్టేస్తాను కానీ నా పక్కకు వచ్చేయాలంటే ఎలా వస్తుంది? ఆ సంగతి చాలామంది పురుషులు మర్చిపోతున్నారు. వాళ్ళ అవసరం అది. మేబీ ఇట్ ఈస్ ఎ ఫిజికల్ నీడ్, ఐ అగ్రీ. కానీ నీకు ఫిజికల్ నీడ్ ఉన్నంత మాత్రాన అవతల మనిషి అదేమి రేడియో టీవీ కాదు, ఆన్ చేస్తే ఆన్ అయ్యి ఆఫ్ చేస్తే ఆగిపోవడానికి. ఒక మనిషి అనగానే దానికి ఒక మనసు ఉంటుంది. అదేదో సినిమాలో మాను మాకును కాను రాయి రప్పను కానే కాను మామూలు మనిషి నేను అన్నట్టు వాళ్ళకు ఒక మనసు ఉంటుంది. ఆ మనసుకి రంజకంగా, అంటే ఆ మనసు సంతోషించే లాంటి మాటలే మాట్లాడాలి, కనీసం ఏకాంతంగా ఉన్నప్పుడైనా. సాయంత్రం వరకు తిట్టేసి వెంటనే నేను మళ్ళీ ఈ డైలాగులన్నీ చెప్పేస్తానంటే వాళ్ళ మనసు అంత తొందరగా మారదు కదా. ఒకవేళ కొట్టేవనుకో, ఏదో కోపంలో అనేసానులే అన్నంతగా కన్విన్సింగ్గా మాట్లాడాలి. కానీ నేను ఈ సారీ చెప్తానా అనే మేలీగా చూపిస్తే అక్కడ యాక్సెప్ట్ చేయరు ఆడవాళ్ళు. చాలామంది మగవాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అంటే తప్పో రైటో తెలియదు, నాకు తోచింది నేను చెప్తున్నాను. చాలామంది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భార్య అనేది ఒక వస్తువు కాదు, ఒక ప్రాణి. నీలాగే ఆమెకి సుఖదుఖాలు కష్టసుఖాలు అన్నీ ఉంటాయి, సంతోషం ఉంటుంది, దుఃఖం ఉంటుంది, విచారం ఉంటుంది, అన్నీ ఉంటాయి, అన్ని ఎమోషన్స్ ఉంటాయి. అందులో ఈ ఆడవాళ్ళు ఎమోషనల్ కాబట్టి బాధ వస్తే ఏడ్చేటువంటి ఆ ఎమోషన్ కూడా ఎక్కువే ఉంటుంది. అలాగే సంతోషం వస్తే ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు. అంచేత ఆమెని నువ్వు సంతోషపెట్టే లాంటి పని చేయాలి. కానీ సాయంత్రం అవుతున్న కొద్దీ, దగ్గర అవుతున్న కొద్దీ, నువ్వు ఒకవేళ పగల కోపం వచ్చినా సాయంత్రం అయ్యేప్పటికి కాంప్రమైజ్ అయ్యే ప్రయత్నం చేసుకోవాలి, ప్రసన్నమయ్యే ప్రయత్నం చేసుకోవాలి. అప్పుడే ఆమెకి నీకు అర్పించుకుంటుంది తన్ని తాను సంతోషంగా. లేదు నాది ఫిజికల్ నీడ్ అంటే ఇక అంతే, అంతకంటే ఏం చేస్తుంది, చేసుకొని ఇష్టం వచ్చినట్టు ఏం చేసుకుంటాం అంటుంది. అందులో నీకు హ్యాపీనెస్ లేదు కదా. అంచేత హ్యాపీనెస్ కావాలంటే ఆమె మనసు కూడా రంజకంగా ఉండాలి, నీకు అనుకూలంగా ఉండాలి, ఆ దాంపత్య సుఖాన్ని ఆమె కూడా అనుభవించాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. కానీ పగలంతా తిట్టేశాను, రాత్రి ఎప్పుడు నా కోరిక తీర్చాలి అంటే ఏ ఆడది కూడా యాక్సెప్ట్ చెయ్యదు, ఖచ్చితంగా చేయదు. కొంతమంది భయానికో భక్తికో సరెండర్ అవుతారేమో కానీ అంతకు మించి మనస్ఫూర్తిగా అయితే వాళ్ళు సరెండర్ కాలేరు. ఆ మనస్ఫూర్తిగా కానప్పుడు నీకు కూడా ఆ హ్యాపీనెస్ రాదు, అంతే. అంచేత పగలు ఏదైనా గొడవ పడినా సాయంత్రం అవుతున్న కొద్దీ కాంప్రమైజ్ అయ్యే మార్గం చూసుకోవాలి. అలాగే ఆడది కూడా, నన్ను అలా అన్నాడు కాబట్టి, నాకు చీరగా ఉన్నాడు కాబట్టి నేను దూరం పెడతా, నాకు నగ చేయనన్నాడు కాబట్టి నేను దూరం పెడతా, నాకు నగ చేయిస్తేనే నీ దగ్గరికి వస్తా అనేలాగా ఆడవాళ్ళు కూడా ఉండకూడదు. కుటుంబం అన్న తర్వాత కష్ట సుఖాలు ఉంటాయి, వాళ్ళకు కూడా కొంచెం అవకాశం ఉండాలి కదా అనే భావనతో ఆడవాళ్ళు ఆలోచించాలి, మగవాళ్ళు ఆలోచించాలి. ముఖ్యంగా లేడీస్ ఏంటంటే ఈ పని వీళ్ళ దగ్గర ఉన్న ఆయుధం ఇది ఒక్కటే. ఎందుకంటే చాలా మంది లేడీస్ గ్యాదర్ అయినప్పుడు కూడా ఇదే ఏమైనా మాట్లాడుకుంటూ ఇలాగే చెప్తారు, అవునా అయితే నువ్వు కొంచెం దూరం పెట్టు సెట్ అవుతాడు,
అన్నట్టుగా చెప్తా కొంతమంది తల్లులు కూడా చెప్తారు మేడం ఇలాంటి మాటలు, కూతుర్లకి ఫోన్లు చేసి చెప్తా ఉంటారు. అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అవి ఎంతవరకు అంటే వెళ్తాయి? దూరం పెట్టు అనేది వాడికి ఆ మానసికమైన బలహీనత ఉంది కాబట్టి ఆ బలహీనతే ఈవిడ బలం అనమాట. బలం. ఆ బలహీనతనే ఈవిడ క్యాష్ చేసుకుంటుంది. చీర కొనపోతే ఈవిడ అలిగింది అనుకో, వాడు ఆ పూటగా ప్రసాదం చేసుకోవాలి కదా, రేపు కొంటాలేరా అంటాడు అంతే. చీర అయితే కొంటాలే అంటాడు, అదే నగ అయితే చేయించగలడా? ఓ ఇల్లు రాసిమంటే చేయించగలడా? చేయలేడు కదా. అంచేత ఆ బలహీనతని నువ్వు అది నీ బలంగా ఆయుధంగా వాడుకోకూడదు. అదేదో సినిమాలో చూపిస్తాడు ఇలాగనే, తాగుబోతు మొగుళ్ళని దూరం పెట్టండి అంటే భార్యల్ని, కొంతమంది మొగుళ్ళు ఊరుకున్నారు, కొంత మొగుళ్ళు వేరే ఇంకో ఆడదాన్ని తెచ్చుకున్నారు. నువ్వు కాదంటే నేను దాన్ని తెచ్చుకుంటా అంటే ఏం చేస్తారు వీళ్ళు? అంచేత ఆ మార్గానికి మగవాడు వెళ్ళనంత సేపే. ఒకసారి వెళ్ళాడంటే వాడిని పట్టుకోవడం నీ తరం కాదు, నువ్వు కంట్రోల్ చేయలేవు. నేను రెడీగా ఉన్నాన్నా కూడా వాడు రాడే, నువ్వు వద్దునే, నేను అక్కడికే పోతానంటాడు. అంచేత ఆ పరిస్థితి రాకుండా ఆడది కూడా చూసుకోవాలి. ప్రతి చిన్న విషయానికి అలిగి మొగుడిని దూరం పెడతాను అనే ధోరణి ఆడవాళ్ళలో కూడా ఉండకూడదు. అంటే దానికి తగినంత మానసికమైన బాధ కలిగి విపరీతమైన బాధలతో ఉంటే నా బాధ అర్థం కాదా, నా బాధతో సంబంధం లేదా, నీ అవసరమే కానీ అనే బాధ ఆడదానికి సహజంగా కలుగుతుంది. అయితే అంతటి బాధాకరమైన సన్నివేశం వచ్చినప్పుడు తప్ప చీర కొనలేదు, పూలు కొనలేదు అని ప్రతి విషయానికి దూరం పెట్టడం కూడా మంచిది కాదు కదా. Yes. Thank you.